మీడియా మిత్రులు ఎవరైనా కూడా స్టేజ్ పైకి రావాలని కోరుకుంటున్నాను. మాట్లాడండి మీరు ఏ దేశం నుండి ఎక్కడి నుండి వస్తున్నారో ఎటు పోతున్నారో మీ నామధేయులు ఏమిటో కొంచెం మాకు చెప్పండి. నా పేరు భ్రూడు, నా భార్య సరళ. మీరెవరో, మీ పేరు, మీ ఊరు, మీ నామధేయులు ఒకసారి తెలపండి మాకు. అయోధ్యాపురము మాది భరత వంశము మాది అయోధ్యాపురము. నా సహోదరుడు లక్ష్మణుడు, నా సతీ అయిన సీతాదేవి అందరు. నా పేరు శ్రీరాముడు అని అందరు. రామ శ్రీరామ రఘురామ జయ రామ రామ రామచంద్ర, నీకిదే వందనములు చేస్తున్న వాడను. ఎటుపోతున్నారో నాకు తెలపండి. మంచి వాడవు దేవు గాచమగా మాయముగా మంచి వాడవు నేను చూడగా చాలా మంచివాడు ఉన్నావు. ఈ నది తమ్ములను దాటించు. సాగు బావా, విన్నావా? వాళ్ళదు వలదు వలదు రాముని నావలు ఎక్కించకునాదా. ఇటు వినుము. నిన్నగాక మొన్న ఒక రాయి రాముని పాదము దాకి ఒక రాయి స్త్రీగా మారిపోయిందాడు. అవునా? ఆ శ్రీరాముడు మన పడవ ఎక్కినచో మన పడవ కూడా ఒక స్త్రీగా మారిపోయింది అనుకో, మన బతుకు పోద్ది, మన జీవనాధారం పోద్ది. అవునా? మనము సమయానికి గుర్తు చేసినావు. మనము శ్రీరాముని అవును నీ వన్నది కాదన జాల పాట సఖి, అవును నీ వన్నది
కానల జాలను సాకి సరళ, మీరన్నది కూడా నిజమే. నీవన్న మాట మంచిదే, కానీ మనము ఒకటి చెప్పేదా ఇనుము. శ్రీరాముల వారి పాదములని పల్లెంలో పెట్టి చక్కగా కడిగి మన ఇంటికి తీసుకుపోదాం. అట్లయినా పోదాం పద. సరే సరే, నీ మాట నాకు సంతోషం. నాదా అట్లయినా ఈ రాముణ్ణి మన ఇంటికి తీసుకుపోయి పల్లెంలో పాదాలు పెట్టి కడిగదాం. ఆ పల్లె స్త్రీగా మారిపోలేదనుకో. రమ్మో మా ఇంటికి సీతమ్మ తోడ శ్రీరామ, రమ్మో మా ఇంటికి సీతమ్మ తోడ శ్రీరామ.